నేనైతే ఈరోజు చింత చిగురు ఎండి రొయ్యలు కర్రీ అయితే చేస్తున్నాను. చూపిస్తాను రండి ఎలా చేస్తాను. సో ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట. తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్టు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఏగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఏగనిస్తే బాగుంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం అందులోకి రొయ్యలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అవి ఇసుకుంటుంది. సో వాటిని నేను ఇండియా నుంచి తెచ్చిన రొయ్యలు, వాటిని శుభ్రంగా వేయించి తెచ్చాను కాబట్టి వాటిని కడిగి నానబెట్టుకున్నాను. ఏమైనా ఇసుకుంటే కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడైతే నానబెట్టుకున్న రొయ్యలను కూడా వీటిల్లో వేసేసి కొంచెంసేపు మగ్గనియాలన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని దాంట్లోకి వేసేసి మగ్గనిచ్చేసేయాలి కాసేపు. కొంచెం లైట్గా ఉప్పు వేయాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆల్రెడీ చింత చిగురులో ఉప్పు, పసుపు వేసి ఇండియా నుంచి తెచ్చాను. మర్చిపోయి ఉప్పు వేసాను అనమాట. కానీ ఉప్పు కసం అవ్వలేదు కాబట్టి సరిపోయింది. సో లైట్గా ఉప్పు వేసుకున్నాను. తర్వాత మీరు లైట్గా ఉప్పు వేసాను. తర్వాత కారం వేసాను. కారం చింత చిగురు పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, ఎందుకంటే పుల్లగా ఉండకుండా. తర్వాత దీంట్లోకి నేను కొబ్బరి కసాల పేస్ట్ కూడా వేసాను అనమాట. సో ఇప్పుడైతే అదంతా వేగిన తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో అది గ్లాస్ వాటరు మసలేటప్పటికి చింత చిగురు ఇదే అనమాట, నేను ఇండియా నుంచి తెచ్చాను. ఈ చింత చిగురు ఉప్పు, పసుపు వేసి ఇండియా నుంచి తీసుకొని వచ్చి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం తీసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మసలే నీళ్ళల్లో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చింత చిగురు అనేది యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి, దగ్గరకు అవుతుంది. సో మొత్తం దగ్గరికి అయిపోయి ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది.